నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్టకు ఏడాది పూర్తి. వార్షికోత్సవానికి భారీ సన్నాహాలు. అనుకున్న ప్రకారమే రాజధాని పూర్తి, తగ్గేదేలే అన్న మంత్రి నారాయణ. పుష్ప 2 లాంటి సినిమాలను ప్రభుత్వం ప్రోత్సహించకూడదు, సిపిఐ నేత నారాయణ. అల్పపీడనం తీరానికి దగ్గరగా వచ్చింది. మరో 2 రోజులు ఇవే పరిస్థితులు. విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం. ఇక డీటెయిల్స్ చూస్తే, అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తవుతున్న వేళ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు భారీ సన్నాహాలు చేస్తున్నారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఈ ఏడాది జనవరి 22న బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ వైభవోపేతంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పవిత్ర కార్యక్రమానికి సంబంధించి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 3 రోజుల పాటు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వీటిలో 3 గంటల పాటు నిర్వహించనున్న సంగీత విభావరి ప్రత్యేకంగా నిలవనుందని ఆలయ నిర్వాహకులు చెప్పారు. The consecration ceremony took place on January 22nd this year. It was attended by a host of special invitees from different fields. The entire complex, which will comprise 18 temples, is scheduled to be completed by September 2025. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 44వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఈ రోజు జరిగిందని మంత్రి నారాయణ తెలిపారు. జోన్ 7, జోన్ 10 లేఅవుట్ల కోసం 2,723 కోట్లకు అథారిటీ అంగీకారం తెలిపిందన్నారు. నేటితో 47,288 కోట్లకు అథారిటీ అమరావతితో అనుమతి ఇచ్చిందని తెలిపారు. మిగిలిన వర్క్స్కు త్వరలోనే ఆమోదం ఇస్తామన్నారు. వర్క్స్కి సంబంధించి వరుసగా టెండర్లు పిలిచి కంప్లీట్ చేస్తామన్నారు. నిరుపేదలకు మంచినీళ్లు ఇల్లు కట్టాలని, ప్రతి మహిళా కుటుంబంతో ఆనందంగా ఉండేలా చూడాలని సీఎం చెప్పారన్నారు. నమస్కారాలండి. ఈరోజు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ 44వ అథారిటీ మీటింగ్ సిఆర్డీ జరిగింది. దాంట్లో జోన్ 7, జోన్ 10 లేఅవుట్ రోడ్స్కు సంబంధించి 2,723 కోట్లతో యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. సో మొత్తం ఇంతవరకు 47,288 కోట్లు, 47,288 కోట్ల రూపాయలకి ఈ అథారిటీ ఇంతవరకు యాక్చువల్గా రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సివరేజ్ యూజ్డ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ లైన్స్ కావచ్చు, లేదా అధికారులకు 3,600 బిల్డింగ్స్ కావచ్చు, లేదా 5 ఐకానిక్ టవర్స్ కావచ్చు, 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ భవనం కావచ్చు, లేదా హైకోర్టు భవనం కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి ఇంతవరకు 47,288 కోట్లకి ఈరోజు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. మిగిలినవి కూడా ఈ నెలాఖరా కొన్ని నెక్స్ట్ మంత్లో బ్యాలెన్స్ కంప్లీట్ చేసి వర్క్స్ అన్నీ యాక్చువల్గా టేకప్ చేయడం జరుగుతుంది. టెండర్లు కూడా 1 by 1 నెక్స్ట్ మంత్ 15వ తేదీ లోపల అన్నిటికి సంబంధించి టెండర్లు కూడా పిలిచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు టిట్కో హౌసెస్ ఏదైతే 2014-19లో పేదలు నిరుపేదలకు ఒక మంచి ఇల్లు కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ప్రతి మహిళ. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన చాలా ఘోరమని సిపిఐ నేత నారాయణ అన్నారు.
తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని, తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఆ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా ఈ అల్లు అర్జున్ ఆ సినిమాకి వెళ్ళడం, ఆ తొక్కిసారి జరగడం, అందులో రేవతి అనే ఒక మహిళ చనిపోవడం, ఆమె సినిమాను చూడడానికి వచ్చింది టికెట్ కొనుక్కొని. అల్లు అర్జున్ చూడడానికి రాలేదు. కొడుకు 9 ఏళ్ళ పిల్లాడు, అతని చావుతులో ఉన్నాడు. ఆమె మరణం పట్ల సిపిఐ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉన్నాను. వాడి కుమారుడు త్వరగా కోలుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అసలు ఈ సంఘటన చాలా ఘోరమైంది. పుష్ప సినిమా అనేది ఒక ఎర్రచంద్రం స్మగ్లింగ్ సంబంధించినటువంటి హీనమైన సినిమా. అది సందేశం ఏమి ఇస్తుంది? స్మగ్లింగ్ బాగా చేసుకోమని చెప్పేసి ఇస్తుందా? అలాంటి సినిమాలో అనేక అసహ్యకర సీన్స్ ఉన్నాయి. కూర్చుంటే ఒకసారి, లేస్తే ఒకసారి చెప్పేసి అని, లేదంటే ఇంకొక సినిమాని, ఈ పద్ధతుల్లో ఒక బూత్తో కూడినటువంటి పాటలు, సెక్స్ సినిమాలు పెట్టి, స్మగ్లింగ్ పెట్టి, ఈ రెండు సమాజానికి చీడపురుగులాడేది. దాన్ని ఎక్స్పోజ్ చేసినందుకు గవర్నమెంట్ సిగ్గు లేకుండా వాళ్ళకి ప్రోత్సహించింది టికెట్లు పెంచుకోవడానికి. ఆ 700, 1000 రూపాయలు, 3000 రూపాయలు పెంచుకొని టికెట్ ఇస్తే, 3000 రూపాయలు ప్రభుత్వం ప్రకటిస్తే వాడు 6000 రూపాయలకు అమ్ముకున్నాడు. అంటే ప్రభుత్వం ఎందుకు చేయాలా? అదేమన్నా ఆదర్శమైన సినిమా? అదేమన్నా ఇది జాతి సమాజానికి ఉపయోగపడే సినిమా కాదు కదా. కాబట్టి ప్రభుత్వం అట్లాంటి ప్రోత్సహించిన తప్పు. దాన్ని వాళ్ళు ఆ విధంగా చేయకూడదు. రెండవది, ఈ జరిగిన ఘటన తర్వాత రాజకీయ నాయకులందరూ కూడా ఉత్సాహంగా వాళ్ళ ఇంటికి పోతున్నారు, పరిగెడుతున్నారు. సినిమా థియేటర్స్, యాక్టర్స్ అంటే వాళ్ళకి తప్పదు, ఆ రంగంలో పనిచేశారు కాబట్టి. రాజకీయ నాయకుల కింద చీప్ ప్రచారం ఎందుకు జరగాల? ఆ విధంగా ఎందుకు ప్రోత్సహించాలా? ఒక విధంగా అంటే రాజకీయ నాయకులు కూడా నైతిక ప్రవర్తనను తులకరిస్తూ ఉన్నారు. చాలా బాధపడతా ఉన్నా. అట్లాగనే ఇది ఒక హింసకు కూడినటువంటి సినిమాని ప్రోత్సహించడానికి చేస్తే, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం దిశ మార్చుకుంది. ప్రస్తుతం ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతుంది. దీనిపై విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వివరాలు తెలిపింది. అల్పపీడనం బలహీనపడి తీరానికి సమీపంలోనే ఉందని వెల్లడించింది. తీరానికి దగ్గరగా ఉండడం వల్ల ఆకాశం మేఘామృతమై ఉందని పేర్కొంది. మరో 2 రోజుల పాటు ఇవే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని వివరించింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాగా విశాఖ పోర్టులో 3వ నెంబర్ సాధారణ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని, బెనిఫిట్ షోలకు అనుమతించబోమని అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతిస్తూ జీవోలు ఇవ్వడం పరిపాటిగా మారిందన్నారు. ఈ విధానాలను సిపిఐ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఇటీవల పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. థియేటర్ దగ్గర జరిగిన దురదృష్టకరమైన సంఘటనతో నిన్న అసెంబ్లీలో సుదీర్ఘంగా ఈ సినిమా ఇండస్ట్రీ గురించి, తర్వాత జరిగిన పరిణామాల గురించి చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఏదైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద పెద్ద హీరోలతో అనేక రకాల సినిమాలు తీసి ఇవాళ వేల కోట్ల రూపాయలు వసూలు చేయడానికి ప్రజలపైన భారాలు మోపుతూ పదే పదే బ్లాక్ మార్కెట్ టైప్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఉన్నారు. బెనిఫిట్ షోల పేరుతో వసూలు చేసుకుంటా ఉన్నారు. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో పాపం ఫ్యాన్స్కి పెద్ద బెల్ట్ వేస్తున్నారు. నిజంగా ఫ్యాన్స్కి ఏదైనా ప్రిఫరెన్స్ ఉండాలి. ప్రిఫరెన్స్ కాకుండా వాళ్ళ విషయంలోనే వాళ్ళకి ఈరోజు ఎక్కువ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఎట్టయితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చేశాడు, నిర్ణయం చేశారు, అదే పద్ధతుల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలి. ఖచ్చితంగా బెనిఫిట్ షోలు రద్దు చేయాలి. టికెట్ రేట్లు పెంచుకునే దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. రెండవ అంశం, నిజంగా జరిగిన సంఘటన పైన
వాళ్ళ రాజకీయ నాయకులు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వారు చేస్తున్నది ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఒక తల్లి చనిపోయి వాళ్ళ అబ్బాయి చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంటే అరే మీకు మనసు ఒప్పలే, ఆ కుటుంబాన్ని గురించి మీరు మాట్లాడరు, వాళ్ళ గురించి వాళ్ళకి సానుభూతి కూడా మీరు స్టేట్మెంట్లు ఇవ్వరు. చివరికి సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కూడా సినిమా యాక్టివిటీ చేస్తూ ఉన్నాడు, ఎమ్మెల్యేలు సినిమా యాక్టివిటీ చేస్తూ ఉన్నారు, ఆంధ్ర నుంచి కూడా రాజకీయ నాయకులు సినిమా యాక్టివిటీకి సానుభూతులు చెప్తా ఉన్నారు. ప్రాణం పోయి తర్వాత ఇంకొక ప్రాణం గిలగిల్లాడుతూ ఉంటే అరే దాని గురించి మీరు మాట్లాడలేదంటే నైతికంగా పతనమయ్యారు. ప్రత్యేకించి రాజకీయ నాయకులు, వాళ్ళు సెలబ్రిటీస్ ఎవరుంటే చాలు, పాపులారిటీ ఉన్న వ్యక్తులంట వాళ్ళ వెంటబడి తిరుగుతూ ఉన్నారు. తర్వాత అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ కూడా చాలా చెప్పినా నేను ఖచ్చితంగా చెప్పగలను, నీ రియాక్షన్ సరిగా లేదు. చనిపోయిన తర్వాత ఓకే నీకు అప్పుడు తెలిసింది మరుసటి రోజు అయినా సరే, వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపై తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు మీడియాతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాపులారిటీ ఉన్న నటులు వచ్చినప్పుడు చూడాలని ఆకాంక్షతో అభిమానులు వస్తారని చెప్పారు. బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వబోమనే నిర్ణయం సరికాదు, ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు మార్గం కాదన్నారు. ప్రస్తుతం అందరూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. నేను ఒకటే చెప్తా, ఒక బాగా పాపులారిటీ ఉన్నటువంటి, ఎందుకంటే పుష్ప 1 హిట్ అయింది, పుష్ప 2కి కూడా హిట్ అవుతుందని ఒక ఆలోచన ఉంది. అలాంటి ఆలోచన ప్రజలందరిలో ఉంది. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ప్రభుత్వాలు ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు కనుక అలాంటి దగ్గర ఏమైనా ఏర్పాట్లు చేసి ఇలాంటి ప్రాణ నష్టం లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సినిమా యాక్టర్స్ కూడా ఇది వాళ్ళు వస్తే, ఎందుకంటే అందరూ కుటుంబ సభ్యుల్లో భావిస్తారు, విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కనుక అలాంటి సమయంలో వెళ్ళకూడదని ఆలోచన చేస్తే మంచిదని నా ఉద్దేశం. అయితే ఈ ఎపిసోడ్ మీద మనం ఎక్కువగా మాట్లాడుకునే దానికన్నా భవిష్యత్తులో ఇలాంటి ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రధానంగా అందరిపైన ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఆ బాధిత కుటుంబానికి అండగా ఉండి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. సార్, ఉచిత బస్సు వస్తానన్నారు కానీ ఎప్పుడనేది క్లారిటీ లేదు. ఏదైనా సరే డేట్ అంటే సంక్రాంతి నా మాట వినండి. బెనిఫిట్స్ వేయకూడదు అన్నదే నేను దానికి వ్యతిరేకం అండి. బెనిఫిట్స్ వేయచ్చు, ఎందుకంటే ఈరోజు సినిమాల్లో పైరసీ బోర్డు అయిపోయింది. ఎందుకే వస్తున్నారు సినిమా పైరసీని అరగట్టాలి కదా. ఎంతోమంది శ్రమించి తీసినటువంటి సినిమాని ఒక 4 రోజులు అయిపోతే దాన్ని పైరసీ చేసి దాన్ని రిలీజ్ చేస్తున్నారు. కనుక బెనిఫిట్ షోలు వేయకపోవడం అయితే వేయను అనడం కరెక్ట్ కాదు, వేయాలి. దాని దగ్గర మనకి ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది అందరితో మీద బాధ్యత, అది అందరి బాధ్యత. అటు సినీ యాక్టర్స్ పైన ఉంది, ఇటు ప్రభుత్వం పైన ఉంది. పాపులారిటీ వచ్చినటువంటి సినిమాలకి ముందే దాన్ని గమనించగలగాలి. అది ఇంటెలిజెన్స్ వర్గాలు ఫెయిల్యూర్ అని ఎందుకు అనుకోకూడదు. కనుక ఇప్పుడు మనం ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకునే దానికన్నా ఇది భవిష్యత్తులో ఎలాంటి ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ చెప్పాలంటే చాలా హైదరాబాద్ ఎలా ఉందంటే చాలా సాచురేట్ అయింది, మార్కెట్ చాలా రద్దీ అయింది. అక్కడ అలాంటి దగ్గర ఇంకొక దగ్గర డెవలప్ చేస్తే బాగుంటుంది, అది ఏపీలో డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం. కనుక సినీ ఫీల్డ్ మన ఏపీకి వస్తే ఇక్కడ కూడా ఫీల్డ్ డెవలప్ అవుతుంది, కొంతమంది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, కళాకారులు చాలామంది ఉన్నారు, కళలు ప్రోత్సహించినట్టు కూడా అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. మంచి అందాలు సీనరిక్ బ్యూటీ ఉన్నటువంటి ప్లేస్లు ఉన్నాయి. ఈరోజు నిన్న మా ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, అక్కడ అడుగుకెళ్తే ఇంత అందం ఉంది, ఇక్కడ వీటి దగ్గర పెడితే బాగుంటుందనే ఆయన తన్మయత్వం చెంది చెప్పినటువంటి మాట అక్కడ చూసిన తర్వాత. కనుక సినీ ఇండస్ట్రీ మన ప్రాంతంలో కూడా డెవలప్ అవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను. మంచి ఆలోచన మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా ఖచ్చితంగా పరిగణించాలని చెప్పి తెలియజేస్తున్నాను. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్లను కన్నడ నటుడు ఉపేంద్ర యుఐ చిత్ర బృందం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రం తీర్థ ప్రసాదాలను అందజేశారు.
బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం బాపట్ల పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపడుతున్నట్లు బాపట్ల జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు కాగిత కోటేశ్వరరావు సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. నా పేరు కాగిత కోటేశ్వరరావు, బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం 17వ తారీఖున కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అంబేద్కర్ గారి పేరుని హేళనగా చేసి మాట్లాడాడు. దాని నిమిత్తం 24/12/2024 అనగా రేపు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు బహుజన సమాజ్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం బాపట్ల అంబేద్కర్ సర్కిల్లో నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం. కాబట్టి అనేక మంది అంబేద్కర్ వాదులు, పూలేవాదులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ తరఫున మీ అందరికీ తెలియపరచుకుంటా ఉన్నాను. జై భీమ్, జై బీఎస్పీ. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సోమవారం సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టడం సరికాదని హెచ్చరించారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక ప్రాణం పోయింది కాబట్టి వారికి అండగా ఉన్నామని అన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానిపై కొన్ని రాజకీయ పార్టీలు బురద జల్లేందుకు ప్రయత్నించాయంటూ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి స్వతహాగా అల్లు అర్జునే ముందుకు రావాలని సూచించారు. సంఘటన మానవ హక్కులకు సంబంధించి ఉంటది కాబట్టి ప్రభుత్వం ప్రాణం పోయిన కుటుంబం వైపే ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అరెస్ట్ కాగానే మొత్తం అంతా అయిపోయిందనే ఉద్దేశంతో కొన్ని రాజకీయ పక్షాలు కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసే పరిస్థితిని మీరు పట్టించుకోకండి. ఎందుకంటే దీంట్లో అల్లు అర్జున్ అంశంలో రాజకీయ కోణాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా నేను చూస్తున్నా. వీళ్ళు క్లారిటీ లేకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చింది. ఈరోజు ప్రభుత్వం కేసు పెట్టి కనీసం అరెస్ట్ చేసి అంతవరకు వదిలేసింది. ఢిల్లీలో ఉపహార్ థియేటర్ సంఘటనలో ఆ థియేటర్కు సంబంధించిన యాజమాన్యంతో పాటు బాధ్యతలకు ఉరిశిక్ష వేసిన సంఘటన ఈ దేశంలో ఉంది. కానీ అరెస్ట్కే అంతలా బాధపడిపోతున్న పరిస్థితిని మీరు గమనించుకోండి. ఇది ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితుల్లో చేసినది. కాబట్టి మీరు ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మీరు ఎటువైపు తెలుస్తలేదు రాజకీయం కొరకు, అప్పుడు అటు ఇప్పుడు ఇటు అన్నట్టు గోడ మీద పిల్లివాటం ఉంటున్న పరిస్థితి గమనించుకోండి. శ్రీతేజ్ కూడా వైద్యం చేయించుకోవడానికి తక్కువ ఖర్చేం కాదు. నేనంటున్నా, మా కోమటిరెడ్డి గారు ఒక డిమాండ్ చేసిండ్రు, లేకపోతే సమాజం నుంచి ఒక డిమాండ్ వస్తుంది. నష్టం ఏం లేదు ఆ ఖర్చు బరాయిస్తే. నేను అనుకుంటున్నా 20-30 కోట్ల పైచిలుకు అవుతుంది. ఒక 100 కోట్లు ఇచ్చిన నష్టం ఏంది? ఆ ప్రాణాన్ని కాపాడుకుంటూ 1000 కోట్లు వచ్చినాయనే ప్రచారం మీకు బయట ఉంది. ఈ ప్రచారం పక్కన పెడితే ముఖ్యంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, దీన్ని రాజకీయ కోణం తీసుకున్న పార్టీల గాయలో మీరు పడకండి. అటువైపు టీడీపీ మిత్రులు అంటున్నారు, ఇటువైపు పేదల బియ్యాన్ని బొక్కేసిన ఫెర్నినాని రేషన్ బియ్యం మాయం కేసులో అడ్రస్ లేకుండా పారిపోయాడని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. సోమవారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ, పోలీసులు నోటీసులు ఇచ్చిన సమాధానం చెప్పకుండా పారిపోయాడంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టేనన్నారు. ఇటీవల నానికి చెందిన గోడౌన్లో మాయమైన 5,000 బస్తాల రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలించినట్టు పోలీసుల విచారణలో తేలిందన్నారు. నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చినా కనీసం వచ్చి సమాధానం చెప్పలేదంటే ఇవాళ ఎంత దుర్మార్గం వీళ్ళు చేశారనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి విచారణ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా చివరికి వాళ్ళ మేనేజర్తో స్క్వాష్ పిటిషన్ అయిపిస్తారు. స్క్వాష్ పిటిషన్ ఎందుకు అయిపించారు? తప్పించుకుంటాక మీరు ఇవాళ అడగకుండానే తీసుకెళ్ళి డబ్బులు కట్టేశారు. అంటే దొంగతనం చేసేసి డబ్బులు కట్టేస్తే దొంగతనం దొరైపోతారా? ఇవాళ 5,000 బస్తాల బియ్యం అంటే అఫీషియల్గా వచ్చినటువంటి లెక్క 2,480 క్వింటాల్స్ దాదాపుగా.
అంటే దాదాపు 5,000 బస్తాలు ఒక బస్తా తీసుకెళ్లడమే సాధ్యం కాదు. 5,000 బస్తాలు తరలిపోయినాయి అంటే ఇది చాలా సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం. ఇవాళ అన్ని విచారణ చేస్తున్నాం. ఇది మొత్తం కూడా కాకినాడకి ఏదైతే ఇవాళ దొంగ బియ్యం ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉందో నేరుగా కాకినాడకే వెళ్ళింది అని చెప్పి మా ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం. దాని మీద లోతైనటువంటి విచారణ జరుగుతూ ఉంది. ఇంకా దీని మీద పెద్ద ఎత్తున వెళ్ళింది అనేది కూడా మాకు పూర్తి స్థాయి సమాచారం అందుతూ ఉంది. ఈయన చెప్తా ఉన్నాడు నేను ముందే వెళ్ళి లెటర్ ఇచ్చానని చెప్పి. విజిలెన్స్ వాళ్ళు వచ్చి తనిఖీ కోసం వస్తే మనుషులు లేకుండా తాళాలు వేసి పారిపోయిన సందర్భం కాదా మీరు? ఆ విషయం తెలిసి అప్పుడు మీరు లెటర్ ఇచ్చి కాటాలో తేడా వస్తే ఒక గూడౌన్లో తేడా వస్తుంది, అక్కడ 2 గూడౌన్స్ ఉన్నాయి, 2 గూడౌన్స్లో తేడా రావాలి కదా. ఒక గూడౌన్లో సరిపోయినాయి, 2వ గూడౌన్లోనే ఎందుకు తేడా వచ్చింది? ఇవాళ మీ ఆడవాళ్ళని కూడా ఇంట్లో ఆడవాళ్ళని కూడా అడ్డం పెట్టుకుని రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి సిగ్గేస్తుంది నిజంగా. పేర్నాని గారు మీలాంటి బ్రతుకులు చూస్తా ఉంటే ధైర్యంగా చెప్పాలా, ధైర్యంగా వ్యాపారం చేసుకోవడం తప్పలేదు. అసలు అది నిర్మాణమే ఒక అవినీతి సొమ్ముతో నిర్మాణం. ఎక్కడి నుంచి వచ్చిన అర్ధరాత్రి గెలిచినటువంటి సందర్భంలోనే మీకు సంవత్సరంలో కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసబసగా మారింది. సమావేశానికి హాజరైన స్థానిక తెదేపా ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేదికపై కుర్చీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాగే చేశారంటూ మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం వీరబాదుడు ప్రభుత్వంగా తయారైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజలను అనేక విధాలుగా బాధడం ప్రారంభించిందని అన్నారు. సర్దుబాటు ఛార్జీలు పెంపు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు తదితర పెంపులతో ప్రజలపైన భారం మోపుతుందని అన్నారు. ఇదేనా స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం బాధుడు ప్రభుత్వంగా, వీరబాధుడు ప్రభుత్వంగా తయారు కావడం చాలా దురదృష్టకరం, శోచనీయం. అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల కాలంలోనే అనేక విధాలుగా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను బాధడం జరిగింది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో
విద్యుత్ వినియోగదారుల మీద 15,485 కోట్ల రూపాయలు అదనపు భారం మోపింది. అంతా ఇంత కాదు, 15,485 కోట్ల రూపాయలు అదనపు భారం మోపింది. ఇది ఒకటి. ఇక రెండవది రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు. గ్రామాలు, పట్టణాలు, నగరాలలో అటు భూములు, ఇటు నివాస భవనాలు, వాణిజ్య భవనాలు, అపార్ట్మెంట్లు, ప్లాట్ల మీద జనవరి 1వ తేదీ నుంచి దాదాపు 15 నుంచి 20% వరకు రిజిస్ట్రేషన్ల పెంపు ద్వారా అదనపు భారం మోపబోతా ఉంది. ఇది రెండవది. ఇక మూడవది, పట్టణాలు, నగరాల్లో మంచినీటి సరఫరాకు సంబంధించి యూజర్ ఛార్జెస్ విధించబోతా ఉంది. ఇది మూడవది. నాలుగవది, నిన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు రాజస్థాన్లోని జైసల్మీర్లో జరిగినటువంటి జిఎస్టీ 55వ కౌన్సిల్ సమావేశంలో ఒక ప్రతిపాదన చేశాడు. ఆంధ్రప్రదేశ్లో 5% మించి జిఎస్టీ ఉన్న రవాణా వస్తువులపై 1% వరద సెస్సు విధించి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.